సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం ఆశ్వయుజ బహుళ అమావాస్య మంగళవారం చిత్తా నక్షత్రం అక్టోబర్ 21వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనం. ప్రాతరారాధనంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్భృష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతుమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు సహస్రనామార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. ఇవాళ అమావాస్య ప్రయుక్తంగా దర్శహోమం అయిన తర్వాత గ్రామ బలిహరణం ఉంటాయి. ఆ గ్రామ బలిహరణం అయి చక్రనారాయణ స్వామి వారు, బలినారాయణ స్వామి వారు గ్రామ బలిహరణం పూర్తి చేసుకొని ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత అప్పుడు మహానివేదనం, రాజభోగ నివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. అమావాస్య ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది. అదైన తర్వాత 12:15 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. ఇవాళ దీపావళి ప్రయుక్తంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే భక్తులకి దర్శనములు ఉంటాయి. 6 గంటల తర్వాత భక్తుల దర్శనములు ఉండవు. సహస్రనామార్చనం కూడా రద్దు చేయబడుతుంది. సాయంకాలం 6 గంటలకు దర్శనములు నిలుపుదల చేసిన తర్వాత రాత్రి ఆరాధన సేవ టికెట్లు కూడా రద్దు చేయబడతాయి. రాత్రి ఆరాధనం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతుమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. ఇవాటి నుంచి ఆకాశ దీపం ప్రారంభమవుతుంది. మన రాజగోపురం ముందు ప్రతిదినము 1 మాసం పాటు ఆకాశ దీప సమర్పణ జరుగుతుంది ఈనాటి నుండి.